రేయ్, వాడందగాడే కావచ్చు, నాకంటే అందగాడా? మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు. హే గాయ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ భావనా సేస్. డిమార్ట్కి వచ్చి రాగానే ఇలా రైస్లో చీరలు పెట్టేసి కళ్ళిచ్చేయడం మన సాంప్రదాయం. మీకు తెలియంది ఏముంది, మనమే ఏం చేస్తే పిల్లలు కూడా అదే చేస్తారు. ఇక్కడ కూడా అదే జరిగింది. సరాసరి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళగానే ఇవేవో బాగున్నాయి అనిపించింది. ప్రైస్ అయితే 119 ఉంది. నేను ఎప్పుడు వెళ్ళినా అక్కడ చెత్త చెత్తగా పడేసి ఉంటాయి. ఈసారి కొంచెం నీట్గా ఉన్నాయి చూద్దామని చెప్పి చూశాను. ప్రైస్ అయితే అన్ని 119 ఉన్నాయి. క్వాలిటీ అయితే పర్లేదు, బాగానే ఉన్నాయి. ఆన్లైన్లో కన్నా ఇట్లా డైరెక్ట్గా చూసి తీసుకోవడం బెటర్ అని నా ఒపీనియన్. చాలా మంది ఫ్లవర్ వేజుల్లో ఇట్లా ఆర్టిఫిషియల్ వే యూజ్ చేస్తున్నారని చూపిస్తున్నాను. సమ్మర్ హాలిడేస్ కదా, పిల్లల్ని కూడా తీసుకొచ్చేసినట్టున్నారు. డాడీ నాకు ఇది కొనివ్వు, మమ్మీ నాకు అది కొనివ్వు అని గోల గోల పెట్టేస్తున్నారు. ఏదేమైనా చిన్న చిన్న వంటలన్నీ చిన్న చిన్న వాటిలో చేస్తే భలే ఉంటది కదా. ఇక్కడ మనకేమైనా పనికొస్తాయని చూస్తున్నాను. చిన్న కడాయి అయితే ఉంది, అది 150 అంట. సోషల్ మీడియాలో కూడా టైనీ ఫుడ్స్ అని చెప్పి చిన్న చిన్న వంటలు చిన్న చిన్న గిన్నెలు భలే చేస్తున్నారు. కొత్తకు వింత పాత క్రోత అన్నట్టు కొత్తవి కనిపించగానే పాతవన్నీ పక్కన పడేస్తారు కదా. ఇలాంటివి భలే ఉంటాయి కదా. వీటిని ఏమంటారో నాకు కూడా ఐడియా లేదు. 80 రూపీస్ అంటే ఇదేమో ఫిల్టర్ కాఫీ తాగడానికి చాలా బాగుంటుంది. కొంతమంది కాఫీలు అదేదో ఉద్యమం లాగా తాగేస్తారు, కానీ గుర్తుపెట్టుకోండి, కెఫెన్ బాడీకి ఎంత తక్కువ తీసుకుంటే అంత మంచిది. ఇది చూడండి భలే ఉంది, చిన్ని పప్పు గుత్తి 60 రూపీస్ అంట. ఇది ఎంత కాలం వస్తుందో మనకు తెలీదు. మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక వస్తువు బాగా నచ్చినా కూడా దాని ప్రైస్ చూసుకోకుండా అస్సలు కొనలేము. మన దగ్గర డబ్బులు ఉన్నప్పటికీ ఆ వస్తువుకి అంత ఖర్చు చేయడం మనకి కరెక్ట్ అనిపించదు. సర్లేండి, సోదెందుకు కానీ ఇవి చాలా ట్రెడిషనల్ గా ఉన్నాయి అనిపించింది నాకు. ప్రైస్ అయితే 250 రూపీస్ ఉన్నాయి. నాకు తెలిసి ఈ మాల్స్ లో షాపింగ్ వల్ల మనకి అవసరం లేని కూడా సర్దేసి సంచిలో పెట్టేసుకొని ఇంటికి తెచ్చేస్తాం. మన వీక్నెస్ అన్ని కనిపెట్టి వాళ్ళు డిస్కౌంట్లు ఆఫర్లు అని చెప్పి మన వీక్నెస్ ని క్యాష్ చేసుకుంటారు. నేను ఎప్పుడు డిమార్ట్ వచ్చినా కిడ్ సెక్షన్ లో కొత్త కొత్త బొమ్మలు ఏమొచ్చినాయా అని తెగ వెతికేస్తూ ఉంటాను. ఏదైనా బాగా నచ్చితే అప్పుడు చిన్ను కొనిస్తాను. ఇదేమో బటన్ నొక్కితే పవర్ రేంజర్స్ వచ్చేసింది. బాగుందమ్మా, బాగుంది. ఇదేంటిది, హ్యాండ్ ఫ్యానా? పిల్లలకైతే బాగుంటదేమో, మనకు సరిపోదులే. కొంపదీసిద్ది బస్సా? మరి ప్యాసింజర్స్ ఎక్కడ కూర్చోవాలి? లైట్ ఉందంటే అంబులెన్స్ ఏమో, మరి పేషెంట్ మనకెందుకులే, ఇదేదో తేడాగుంది. నేనైతే పిల్లలకి ఇట్లాంటి హార్డ్ బాల్స్ అస్సలు రికమెండ్ చేయను. వాళ్ళు అసలే విసిరి కొడుతూ ఉంటారు. గట్టిగా దేనికి తగిలినా, ఎవరికైనా తగిలినా కూడా బాగా నొప్పి వస్తుంది. ఈ బాల్స్ ఇవ్వడం కన్నా బయట బాస్కెట్ బాల్ కి పంపించడం చాలా బెటర్. హైట్ అన్నా వస్తారు. ఏ మాటకు ఆ మాట, ఇది మాత్రం కలర్ఫుల్ గా భలే ఉంది. అందుకే ఎక్కువ అట్రాక్ట్ అవుతారేమో. నేను నా పాస్ట్ లైఫ్ లో పెద్ద మ్యూజిషియన్ అయి ఉంటాను. పియానో చూస్తే ప్లే చేయకుండా అస్సలు ఉండలేను. ఎన్ని బొమ్మలున్నా మళ్ళీ కొత్త కొత్త బొమ్మలు వస్తూనే ఉంటాయి కదా. బిల్లు చూసాక ఎలాగో స్ట్రెస్ వస్తుంది అని చెప్పి ఈ స్ట్రెస్ బాల్ తీసుకొని ముందే ప్రాక్టీస్ చేస్తున్నాను. స్పాంజ్ బాల్ నహీ, స్ట్రెస్ బాల్ హే. లుక్, ఇది బార్బీ ఆంటీ వాళ్ళ ఇల్లు. బార్బీ ఆంటీ కూడా చాలా డ్రెస్సులు ఒకేసారి కొనిపెట్టేసుకుంది. వాళ్ళ మమ్మీ మంచిదై ఉండిద్లే. నేను ఇక్కడ ఎవరిని కించపరచలేదు, నాకేం సంబంధం లేదు. బ్యాట్మ్యాన్ అంకుల్ ఏంటి గ్రీన్ కలర్ లో ఉన్నాడు? కొంపతీసి హల్క్ అంకుల్ కురికేసాడా ఏంటి? నీకు తెలియని స్ట్రెస్ నాకు కూడా లైఫ్ లో చాలా ఉందని చెప్పి చిన్ను బాల్ లాగేసుకున్నాడు. ఎలాగూ బయటికి వెళ్తాం, కొత్త షూస్ కొనుక్కోవచ్చు అనుకున్నాడో ఏమో. వచ్చేటప్పుడు బైక్ మీద ఎక్కడో చెప్పులు పడేసుకున్నాడు. బావ సైజ్ చెక్ చేస్తున్నారు. నచ్చాయి అనుకుంటా, గోల్ చేయకుండా ఉంచుకున్నాడు. ఇంకో షూ నచ్చాయని అవి కూడా తెచ్చేసుకున్నాడు. చిన్నునైతే రాగానే ట్రాలీలో పట్టేస్తాం, లేదంటే ఇదిగో ఇట్లా కిందకి తిరిగేసి అటు ఇటు గెంతుతాను అంటాడు. చూస్తూనే ఉన్నాను, ఎటో వెళ్ళిపోయాడు. అమ్మయ్య, దొరికేశాడు. పిన్ని, నా దగ్గర అన్నీ ఉన్నాయి, కానీ సమ్మర్ లో సన్ గ్లాసెస్ ఇంపార్టెంట్ అని చెప్పి అవి కావాలన్నాడు. అన్ని ఇప్పుడే కొనిస్తే పెద్దయ్యాకేం కొనలేవు నాన్న అని చెప్పి తీసుకొచ్చేసాను. ఒక మంచి ఫ్రెండ్ దొరికినట్టుంది. చిన్నుకి బొమ్మల కన్నా పిల్లలంటే చాలా ఇష్టం. వాళ్ళతోనే ఎక్కువసేపు ఉండాలి, ఆడుకోవాలి అంటూ ఉంటాడు. ఎప్పుడైనా ఇంట్లో అందరు ఫ్రీగా ఉంటే పార్క్ తీసుకెళ్తూ ఉంటాం. అక్కడ ఎక్కువ మంది పిల్లలు ఉంటూ ఉంటారు కదా, వాళ్ళని చూసి ఆడుతూ ఉంటాడు. ఎవరో ఇక్కడ ఇంత క్యూట్ బొమ్మను పడేసి వెళ్ళిపోయారు పాపం. బాబాయ్, క్యూట్ కదా, హాంటెడ్ బొమ్మలా ఉంది అది. బిల్డింగ్ దగ్గర ఇట్లా చాక్లెట్లు ఎందుకు పెడతారో తెలుసా? పిల్లలు మారం చేసి తీసుకోమంటారు. రేయ్, వాడందగాడే కావచ్చు, నాకంటే అందగాడా? మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు.